వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. కూటమి ఘన విజయం సాధిస్తుంది. జి. కొత్తపల్లి తెలుగుదేశం గ్రామ పార్టీ అధ్యక్షులు రేగంటి రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు రేగంటి రాంబాబు. జి. కొత్తపల్లి ద్వారకా తిరుమల మండలం జి. కొత్తపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని, ద్వారకా తిరుమల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జిని. ఈరోజు ఏవైతే మనకి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో అవే రేపు ఫలితాలు కూడా వాటికి దగ్గరగానే అనుకూలంగా ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఈ ఫలితాలు చూసిన తర్వాత అయినా వైసీపీ అగ్రనాయకత్వం కాడి నుంచి గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళ వరకు కూడా వాళ్ళకి కనువిప్పు అవ్వాలి. వాళ్ళు ఒక్కసారిగా ఈ వాస్తవాలను కూడా వాళ్ళు తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహజంగా కొద్దిగా భయస్తులు, అంటే గొడవలకి కొంచెం కొట్లాట్లకి దూరంగా ఒక ప్రశాంతమైన జీవన విధానాన్ని గడిపే సహజ స్వభావం ఉన్న ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళ కసిని, వాళ్ళ భావోద్వేగాన్ని, వాళ్ళ కోపాన్ని ఓటు అనే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధంతో తీర్చుకున్నారు. మీరు ఎంత వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళని ఎంతైతే భయభ్రాంతులు చేశారో వాళ్ళు సహనంగా ఓర్చుకుని ఓటు అనే వాళ్ళ ఆయుధంతో ఆ కసినంతా కూడా తీర్చుకుని చాలా కసిగా ఓట్లేసారు. గంటల తరబడి క్యూ లైన్లో నుంచుని వాళ్ళ కోపాన్ని, వాళ్ళ పగని కూడా ఓటు రూపంలో తీసుకుని ఇది ఈ వైసీపీ నాయకత్వం అందరికీ కూడా కనువిప్పు కావాలని చెప్పి ఇప్పటికైనా వాళ్ళు వాస్తవాన్ని తెలుసుకుని, ఒకటి చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేయలేకపోవడంలో వీలైన ఒకదాన్ని చాలామంది ప్రస్తావిస్తూ ఉంటారు. అట్లా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు, ఆయన ఇచ్చిన హామీలు ఎన్ని హామీల్ని ఆయన విస్మరించారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మద్యపాన నిషేధం చేసి నేను ఓట్లు అడుగుతాను, నాయకులు అనేవాడికి ఒక విశ్వసనీయత, ఒక నైతికత, విలువలు ఉండాలని చెప్పి చాలా పెద్ద లెక్చర్స్ ఇచ్చారు. మరి మద్యపానం నిషేధం చేసి ఆయన ఈసారి ఓట్లు అడిగాడు 24 ఎలక్షన్లో. మీ బిడ్డని అని చెప్పి చెప్తున్న ఈ ముఖ్యమంత్రి గారు నిజంగా వీళ్ళ ప్రజలందరినీ కూడా వాళ్ళ బిడ్డలుగా భావించుంటే ఇటువంటి నాసిరకం కల్తీ మందుని ప్రజల ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపించి ఈ మందుని వాళ్ళ కుటుంబ సభ్యులతో తాగిస్తారా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డల కిందే ప్రజలందరినీ భావించడం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇటువంటి లెక్కన తాగిస్తారా? అంటే 1000 రూపాయలు దాటిన ప్రతి హాస్పిటల్ బిల్లు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అటువంటిది ఎక్కడైనా ఈ రాష్ట్రంలో జరిగిందా? కనీసం గత ప్రభుత్వంలో సొంత డబ్బులతో వైద్యం చేయించుకుంటే CMRF నుంచి కనీసం 40%, 50% వాళ్ళ వైద్యం తాలూకు బిల్లులు రిఫండ్ చేసేవారు. ఈ 5 సంవత్సరాల్లో CMRF ద్వారా ఎంతమందికి ఆ డబ్బులు చెల్లించడం జరిగిందనేది ఒకసారి ఆలోచించి, అట్లాగే 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టి ఎంతోమంది ఆకలి బాధలు తెచ్చిన ఒక మంచి పథకం, అటువంటి పథకాలను రద్దు చేయడం, అట్లా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ముఖ్యంగా నేను భావిస్తున్న కారణాలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు. మొట్టమొదటిగా ఆయన పతనానికి దారి తీసింది చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు. అట్లాగే కూల్చడమే తప్ప కట్టడం తెలియని వాళ్ళకి ఈ ఇసుక, తర్వాత ఈ సిమెంటు, ఈ గృహ నిర్మాణానికి అవసరమైన ఐరన్, ఈ సామాగ్రి ఖర్చులంతా కూడా విపరీతంగా పెరిగిపోవడం ఆ నిర్మించిన అతనికి తెలుసు ఆ ఇసుక ఎంత అయితే నష్టపోవాల్సి వచ్చిందో ఇసుక మీద. అట్లా ఇసుక పాలసీ, మద్యం పాలసీ, విపరీతమైన ధరలు, ఈ నిత్యావసర వస్తువులు నుంచి అన్ని రకాల ధరలు విపరీతంగా పెంచడం, అలాగే జనాలందరినీ కూడా వాళ్ళకి స్వేచ్ఛాయుతమైన జీవనం లేకుండా నిర్బంధంగా పరిపాలన చేయడం, అలా ఒక రాజధాని నిర్మాణం లేకపోవడం, ఒక పోలవరం 1% అని చెప్పి భారీగా డైలాగులు చెప్పిన మినిస్టర్ డైలాగులు అయితే ఈజీగా చెప్పొచ్చు, సినిమా హీరోల మాదిరిగా చెప్పారు.
కానీ ఏమైంది వాస్తవంలోకి వచ్చేటప్పటికి ఎంత పర్సంటేజ్ పూర్తి చేశారో వాళ్ళు చెప్పగలిగారు. 72% పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్టు వాళ్ళ చేతుల్లో పెడితే 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎంత పర్సంటేజ్ పూర్తి చేశారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా అభద్రతాభావం. ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ వాళ్ళందరూ కూడా ఇవ్వకుండా వాళ్ళందరినీ వేలాది మందిని అలా హోల్డింగ్లో పెట్టడం, వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి అందకపోవడం, ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో అభద్రతాభావం ఏర్పడటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి కారణాలు. అలాగే ఓటు ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చేయకుండా ఈ జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 3 పార్టీలు అలయన్స్తో వెళ్ళడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా గంపగుత్తుగా ఓటు అనేది షేర్ అవ్వటం కూడా ఈరోజు ఇంత భారీ మెజార్టీతో రేపు ఫలితాలు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా కనువిప్పు కలగాలని వైసీపీ వాళ్ళు ఇకనైనా కూడా వాళ్ళ తీరుతెన్నులు మార్చుకోవాలని చెప్పి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, వైసీపీ వాళ్ళ నేచరు, వాళ్ళ సహజ స్వభావం ఎట్లా ఉంటుందంటే, నేను చూసిన మా గ్రామంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మా కుటుంబం నుంచి సర్పంచ్గా పనిచేస్తున్న మా సోదరులు ఈ గ్రామంలో ఒక రోడ్డు 450 మీటర్లు పొడవున్న ఒక రోడ్డు నిర్మాణానికి ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు నిధులు తీసుకొచ్చి ఆ రోడ్డు మొత్తం కూడా రోడ్డు నిర్మాణానికి నల్లమెట్లు పరిస్తే ఆ రోడ్డు నిర్మాణాన్ని అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఆ రోడ్డు నిర్మాణం జరగలేదు. ఆ నల్లమెట్టలన్నీ కూడా మళ్ళీ ఎత్తించేయడం జరిగింది. తర్వాత మేము అధికారంలో ఉండి నేను గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా మేము బలపరిచిన అభ్యర్థి సర్పంచ్గా ఉన్నప్పుడు మళ్ళీ 25 లక్షల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి ఆ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నం చేశాం. మళ్ళీ ఇదే వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది కోర్టుకి వెళ్ళి ఆయన స్టే పట్టుకొచ్చారు. స్టే తీసుకురావటం వల్ల ఆ కోర్టు స్టే ఆర్డర్ కాపీలు సంబంధిత అధికారులందరికీ వెళ్ళటం,